నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను మీ కృష్ణవేణి శ్రీనివాస్ పైన అత్యాచార యత్నం అనే కేసు నమోదైంది కొత్తపల్లిలో అఘోరి అంటూ హల్చల్ సృష్టించినటువంటి శ్రీనివాస్ ఇప్పుడు జైల్లోనే ఉన్నారు వారం రోజుల్లో తనకి బెయిల్ వస్తుంది అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రాధిక ఎవరైతే గత కొంతకాలంగా శ్రీనివాస్ నాకు బలవంతంగా తాళి కట్టాడు వర్షిణిని ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడని ముందుకొచ్చిందో ఆ అమ్మాయే కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేసింది ఇది చాలా స్ట్రాంగ్ చట్టాలతో చేసిందని తెలుస్తోంది కొంచెం ముందుకు వెళ్దాం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఈ శ్రీనివాస్ నేను అఘోరిని నగ్నంగా వచ్చి పూజలు చేసి ఆ తర్వాత పోలీసులు సమాజం అభ్యంతరాలు చెప్పడంతో ఒక ఎరుపు రంగు దుస్తులు ధరిస్తూ నేను అఘోరిని నాకు మంత్రాలు వచ్చు పూజలు వచ్చు నేను చాలా శక్తివంతమైన దాన్ని నేను స్త్రీని అని చెప్పుకొని పెద్ద మోసం చేశాడు తను స్త్రీలాగా సర్జరీ చేసుకొని రావడం వల్ల చాలా మంది అమాయకమైన అమ్మాయిలు కూడా లేకుంటే తల్లిదండ్రులైనా నమ్మారు అమ్మాయితో అమ్మాయికి ప్రాబ్లం ఉండదని కానీ ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో దొంగ అమ్మాయిల్ని కూడా వేధించేవాడు ఇది తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తన ప్రైవేట్ పార్ట్ని కాల్చడంతో ఇన్ఫెక్షన్ రావడం వల్ల తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అంతే తప్ప అతను స్త్రీ కాదు అయితే ఎలాగో ఇది ఆపరేషన్ చేయాల్సి వచ్చింది కానీ ముందు నుంచి క్రూరమైన బుద్ధున్నటువంటి శ్రీనివాసు అమ్మాయిలాగా కాస్త తన ఆకారం మార్చుకొని వచ్చి నేను అఘోరినని 14-12 సంవత్సరాలు సాధనలు చేశానని చెప్పి నాకు చాలా మంత్రాలు వచ్చని అనేక మందిని మోసం చేశారు ఇందులో భాగంగా ఒక లేడీ నిర్మాత దగ్గర 15 లక్షలు టార్గెట్ చేసి ఆల్రెడీ 10 లక్షలు తీసుకున్నట్టుగా తెలిసింది ఆ అమ్మాయి కేసు నమోదు చేయడం బలవంతంగా బెదిరించిన దగ్గర డబ్బులు వసూలు చేశారనే విషయం మీద మోకిలాలో కేసు నమోదైంది అక్కడ కేసు నమోదవ్వడంతో వర్షిణిని పెళ్లి చేసుకుని ఎక్కడో తిరుగుతున్న శ్రీనివాస్ ని మెడబట్ట లాక్కొచ్చి అరెస్ట్ చేస్తారు పోలీసులు అయితే వారం రోజుల్లో బెయిల్ వస్తుంది మళ్ళీ వీడు రోడ్డుకి ఎక్కితే ఎలా అని చాలా మంది భయపడుతున్నారు ఇటువంటి విధవ అసలు రోడ్డు మీదకి రావద్దనేది అందరి వాదన ఈ క్రమంలో రాధిక చాలా పకడ్బందీగా తన పైన అత్యాచారం జరిగిన విషయాన్ని తెలియజేస్తూ కేసు పెట్టింది కెనాల్ దగ్గరికి తీసుకువెళ్లి నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని బలవంతంగా కొండగట్టుకు తీసుకువెళ్లి తాళి కట్టి నువ్వు నా భార్యవని ఖచ్చితంగా నువ్వు నాకు సొంతం అంటూ బెదిరించి కెనాల్ దగ్గర ఈ మాట ఎవరికైనా చెప్తే నేను ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలిస్తే నిన్ను చంపేస్తానని బెదిరించి తన శరీరంపై అనేక చోట్ల అసభ్యంగా తాకుతూ ప్రవర్తించాడని తను కేసు నమోదు చేసింది ఇదంతా ఒకవైపు అయితే శ్రీనివాస్ ఈ విషయం మీద బెయిల్ తీసుకుని వచ్చే అవకాశం ఉందేమో అని చాలా మంది భయపడుతున్నారు కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం జరిగింది బార్ అసోసియేషన్ లో అంటే లాయర్స్ అందరూ బార్ అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు ఇటువంటి ఒక చండాలుడు క్రూరుడు మోసగాడు సమాజంలో రోడ్లపైన తిరిగితే రేపు ప్రతి స్త్రీకి చివరికి మా పిల్లలకు కూడా ప్రమాదమే ఉంటుంది కనుక ఇటువంటి వ్యక్తి రోడ్డు మీదకి రావద్దు తను చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యి బార్ అసోసియేషన్లో లాయర్లు ఎవరు కూడా శ్రీనివాస్కి సపోర్ట్గా వాదించడానికి ముందుకు రావద్దు అని డిసైడ్ అయ్యారంట సో ఇప్పుడు శ్రీనివాస్ తరపున మాట్లాడడానికి ఏ లాయరు ముందుకు రారు ఇది నిజంగా హర్షణీయమైన విషయం సో తన తరపున వాదించడానికి ఎవరు లేరు ఒకవేళ ఏదైనా జరిగి ఎవరైనా డబ్బుకు కక్కుర్తిపడి అత్యాచారం కింద కేసు నమోదైంది ఆల్రెడీ మోసం చేశాడు డబ్బులు వసూలు చేశాడు కత్తులు తుపాకీలు లాంటివి చూపిస్తూ వచ్చిన వాళ్ళందరినీ బెదిరించడం రోడ్ల మీద బెదిరింపులకు పాల్పడడం తన మాట వినకుంటే తనను నమ్మకుంటే క్షుద్ర పూజలు చేసి మిమ్మల్ని అంతం చేస్తానని బెదిరించడము తర్వాత అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం టెస్టులు చేయడం ద్వారా కూడా పోలీసులు పూర్తి వివరాలు ఇచ్చారు తను నిజంగా అమ్మాయి హార్మోన్స్ ఉండే అమ్మాయిగా ఉంటే ఇంకో అమ్మాయిని తాకితే కేసు ఎలా నమోదయ్యేదో తెలియదు కానీ పూర్తిగా శ్రీనివాస్ హార్మోన్స్ అంతా అబ్బాయివే సో తను అబ్బాయి కనుక అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండండి ఒక అబ్బాయిగా ఉండి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం ఇష్టం లేకుండా కూడా వాళ్ళను తాకడం అది కూడా అసభ్యంగా తాకడం ఖచ్చితంగా ఇది అటెంప్ట్ రేప్ కిందకే వస్తుందని హత్యాచార యత్నము ఎందుకంటే చాలాసార్లు కత్తులు తుపాకులు పట్టుకొని తను నా మాట వినని వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వని వాళ్ళని చంపుతాను డైరెక్ట్గా బెదిరించడం తన దగ్గర ఉన్న త్రిశూలాన్ని తీసి చూపించడం పోలీసుల్ని కూడా కర్రలు త్రిశూలాలు చూపించి బెదిరించిన ఎన్నో వీడియోస్ మనం చూసాం కనుక తన మీద అత్యాచార యత్నంతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదైంది కనుక అటెంప్ట్ టు మర్డర్ అండ్ రేప్ కేసు అనేవి చాలా స్ట్రాంగ్ చట్టాలు ఇప్పుడప్పుడే కనుచూపు మేరల్లో శ్రీనివాస్ ఎవరైతే వారం రోజుల్లో వాడు బయటకు వస్తాడేమో ఆ దరిద్రుడు మళ్ళీ రోడ్ల మీద తిరుగుతాడేమో భయపడుతున్న వాళ్ళకి ఆ భయం అవసరం లేదు దాదాపుగా తను జీవితకాలం తను బతుకున్నంత వరకు కూడా జైల్లోనే ఉండేలాగా పకడ్బందీగా చర్యలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో రాధిక అనేటామే ఎవరైతే ముందు నుంచే తను బయటకు వచ్చి మెల్లిమెల్లిగా శ్రీనివాస్ బాగోతాలన్నీ బయటకు చెప్తుందో ఆమె మళ్ళీ ఇవాళ ఆ కేసును నమోదు చేయడం అయింది ఎట్టి పరిస్థితుల్లో వాడిని బయటికి రాకుండా ఉండడానికి చాలా మంది ప్రయత్నం కూడా చేస్తున్నారు దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి శ్రీనివాస స్త్రీ కాదు హాస్పిటల్లో చేయించిన టెస్టులు అన్నిటి ద్వారా తెలిసింది ఏంటి అంటే వాడు మగవాడు కేవలం అనుకోని పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది కానీ తను మగవాడే కనుక సహజంగా అమ్మాయిల విషయంలో దౌర్జన్యాలు అటెంప్ట్ రేప్ లేదా అసభ్యకరంగా తాకడం ఇటువంటి అన్ని జరుగుతాయి వర్షిని తను ఖచ్చితంగా స్వార్థంతో శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళింది అందులో ఎటువంటి అనుమానము లేదు హర్షిని వాళ్ళ అమ్మ నాన్న హస్తం ఎంతవరకు ఉంది రాధిక అంటుంది ఏంటంటే ముందు హర్షిని వాళ్ళ అమ్మ అకౌంట్
మీరు చెక్ చేయండి, శ్రీనివాస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, వీళ్ళందరూ కలిసి డౌట్ రాకుండా ఒక గేమ్ ఆడుతున్నారు అనేది కూడా రాధిక ఒక రకంగా వాదన వినిపిస్తుంది. తన ముందు నుంచి చాలా స్ట్రాంగ్ గా నిలబడింది, తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు వచ్చి చెప్పింది. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు, వాళ్ళు ముందుకు రావడానికి భయపడుతున్నారు, వాళ్ళు కనుక ముందుకు వస్తే ఇంకా స్ట్రాంగ్ గా మేము కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, చాలా ప్రూఫ్స్ నేను రెడీ చేస్తున్నాను అంటుంది. అమ్మాయి ప్రతిదీ కూడా సాక్ష్యంతో మాట్లాడుతోంది. ఈ శ్రీనివాస్ తో వెళ్ళిన వర్షిని కూడా ఒక రకంగా తన ప్లాన్ తోటి వెళ్ళింది, డబ్బుకు ఆశపడిందా పేరుకు ఆశపడిందో తెలియదు, కానీ ఇక్కడ వర్షిని మోసపోయింది అనడానికి మాత్రం ఎటువంటి అవకాశం లేదు. ఇక్కడ వర్షిని ప్లాన్ ఉంది. వర్షిని వాళ్ళ అమ్మగారి అకౌంట్ కనుక మనం ఓపెన్ చేసి చూస్తే శ్రీనివాస్ వేసిన డబ్బులు, లేదా ఆల్రెడీ అమ్మాయి రాధిక 3 లక్షల రూపాయలు ఇచ్చిందంటే నా దగ్గర డబ్బులు లేవంటే చంపుతాన్ని బెదిరించి అన్ని బయటకు చెప్తానని బెదిరిస్తే డబ్బులు ఎక్కడో తీసుకొచ్చి కూడా నేను వేశానని ఆమె అకౌంట్స్ అన్ని కూడా చూపిస్తోంది. సో డబ్బులు తీసుకోవడం, బెదిరించడం, క్షుద్ర పూజలు వచ్చు అని చెప్పేసి ఎదుటి వాళ్ళ నమ్మకంతో ఆడుకోవడం, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, తను ఫిజికల్ గా మొగరూపు లేకపోయినప్పటికీ మొగ హార్మోన్స్ ఉండడం వల్ల అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నాడు. కానీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి పిల్లలు కానీ మరొక అవకాశం కానీ లేకుండా చేయడం, ఇటువంటి అనేక క్రైమ్స్, ఒక రకంగా ఇవన్నీ నేరాలు చేస్తూ వస్తున్నాడు. ఈ నేరాలన్నింటికి పరంగా అన్ని రకాల చట్టాలు ఒకదాని వెనుక ఒకటి, ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు శ్రీనివాస్ ని అష్ట దిగ్బంధనం చేస్తున్నారు. వాడికి కింద ఆడియన్స్ అందరూ అడిగేది ఏంటంటే అసలు ఆ జుట్టు అది విగ్గా లేదా ఎక్స్టెన్షన్స్ తెలియదు, కానీ గుండు కొట్టియండి. ఫస్ట్ ఈ గెటపే తనకు బేస్ అవుతుంది, ఆ గెటప్ని చూపించుకునే బెదిరిస్తున్నాడు కనుక దయచేసి పోలీసులు పోలీస్ స్టేషన్లో మామూలుగా కూడా చట్ట ప్రకారం మనం ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళకు కొంచెం కటింగ్ చేస్తారు, చిన్నగా ఉన్న జుట్టు కన్నా చిన్నగా చేస్తారు. దయచేసి ఈ శ్రీనివాస్ అనేవాడికి గుండు గీయించండి, వానికి పనిష్మెంట్ అవసరం. ముందుగా వాళ్ళ లుక్ ఏదైతే ఒక జుట్టు తీసుకొచ్చుకొని పెంచడంగా జస్ట్ ఒక 6 నెలలు 7 నెలలు ఎటో బయటికి వెళ్ళేసి వచ్చి నేను 14 ఏళ్ళు తపస్సు చేశానని విగ్గుతో మోసం చేస్తున్నాడో అది తీసేసి గుండు కొట్టేసి జనాల ముందట నిలబెడితే తన ఫొటోస్ వీడియోస్ వైరల్ చేస్తే ఫస్ట్ వాడికి బుద్ధి వస్తుంది. ఇట్లా ఎవరైతే షార్ట్ కట్ మెథడ్స్ జనాలకు కొంచెం బాధలు కష్టాలు ఉంటాయి, వాళ్ళని నమ్మించవచ్చు, వాళ్ళ బలహీనతల్ని వాడుకోవచ్చు, వాళ్ళ పూజలు అని చెప్తే నమ్ముతారని, అసలు చాలా చదువుకున్న వాళ్ళు. చివరికి వాడు తిరిగే కారు కూడా నార్త్ సైడ్ ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ పూజలు చేయించుకుంటే తన దగ్గర ఉన్న i20 కారు ఇచ్చాడా, బెదిరించాడా, ఈ పూజల ఫలితం ఉండదన్నాడు. ఎందుకంటే శ్రీనివాస్ చేసిన పూజకు నమ్మి 15-20 లక్షల కారు ఇవ్వరు, బట్ ఖచ్చితంగా ఆయన్ని కూడా బెదిరించి కారు తీసుకున్నాడని. అయితే ఆ నెంబర్ ప్లేట్ని తీసి అఘోరి అని చెప్పి రాసుకోవడం, దాని నిండా రకరకాల పుర్రెల బొమ్మలు వేసుకోవడం, ఆ క్రూరత్వం, ఆ షాడిజం, ఆ క్రిమినల్ మెంటాలిటీ మనం చూసాం ఆల్రెడీ. సో కారు వాంది కాదు, ఎక్కడో పూజల పేరుతో తీసుకున్నాడు, తర్వాత డబ్బులు వాడివి కాదు, ఇలా ప్రతి చోట మోసం చేస్తూ షార్ట్ కట్ మెథడ్ ఉంది. ఆ నమ్మకాల్ని మనం బలహీనంగా చూసుకోవచ్చు, మేము ఏదో చేస్తామంటే జనాలు కష్టాల్లో ఉన్న వాళ్ళు నమ్ముతారని చెప్పి షార్ట్ కట్ మెథడ్స్ తీసుకుని అఘోరీలని, హిందుత్వం అనే ఆ ముసుగులు ఎవరైనా వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు కొత్త దేవుళ్ళమనే అవతారాలతో శక్తివంతులము మేము మానవాతీతులం అని ఎవరు వచ్చినా ముందు క్రాస్ ఎగ్జామిన్ చేయండి, వాళ్ళని బుద్ధి చెప్పండి. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి వీడు వెధవ వ్యక్తి అని కూడా అనొద్దు, అసలు మానవ సమాజం వెలివేయాల్సిన ఒక దరిద్రుడు. వీడిది ఒక కేస్ స్టడీగా మనం తీసుకొని అసలు ఎవరైనా మేము మానవాతీత శక్తులు ఉన్నాయి మేము చేస్తే అని ఎవరైనా మీతో మోసం పూరితమైన మాటలు మాట్లాడితే క్రాస్ చెక్ చేయండి, క్వశ్చన్ చేయండి, తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఎందుకంటే మన బలహీనత ఉంటే వాళ్ళు గడప దాటి మన ఇంటి అమ్మాయిలు దాకా వచ్చి అమ్మాయిలు మోసం చేస్తున్నారు కనుక జాగ్రత్తగా ఉండండి.